హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చకుండా ఇందిరా పార్క్ దిగువన ఉన్న కాల్వకు ప్రహరీ నిర్మించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా పేదల ఇళ్లు కూల్చేస్తామనటం సరికాదన్నారు. హుస్సేన్ సాగర్ దిగువన ఉన్న కాలనీల ప్రజలకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు బీజేపీ నేతలు. ఎరుకల బస్తీ కానివ్వండి, సబర్మతి నగరు, అరుంధతి నగరు, మారుతి నగరు, ఇంకా డిబిఆర్ మిల్స్లో ఉన్నటువంటి ప్రభుత్వం కట్టించిన క్వార్టర్స్, ఆ రకంగా సూరజ్ నగరు, దోమలగూడ, అశోక్ నగర్, దోబిఘాటు, రజకుల బస్తీలు ఏవైతే ఉన్నాయో, దోబిఘాట్లు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎస్బీఐ కాలనీలో వచ్చి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ అధికారులు వచ్చి పేదలు ఉండేటువంటి బస్తీలకు మార్కులు పెడితే సగం బస్తీలు ఎగిరిపోతున్నాయి. కాబట్టి ఈ ఆలోచనలు ఏవైతున్నాయో ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు మేము వ్యతిరేకిస్తున్నాం. ఎవరైతే తప్పిదాలు చేసి చెరువుల్లో ఇల్లు కట్టుకున్నారో దానికి అనుమతులు ఎవరు ఇచ్చినారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అక్రమ కట్టడాలు ఆ రకంగా వాళ్ళని తీసుకోండి. కానీ ఇవాళ పేదలు తాత ముత్తాతల నుంచి 40-50 ఏళ్ళకి చుట్టున్నారు. ఇవాళ మీ ఇల్లు తీసేస్తాం, నాలా వెడిపోయేస్తాం అని చెప్పడం అవుతుందో దీన్ని వ్యతిరేకిస్తున్నాం.